సో ఇప్పుడు వాళ్ళని ఎంత దారుణంగా అంటే మొత్తం అన్ని రకాల స్కాములు మీరే చేశారని చెప్పేసి ఆధారాలతో సహా నిరూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. మంచిదే, అక్కడ వరకు మంచిదే. మరి ఆధారాలతో సహా నిరూపించిన తర్వాత రేవంత్ రెడ్డి మరి ఎందుకు వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు? నేను చెప్పిన కదా, అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి అంటూ రేవంత్ రెడ్డి నిన్న దిశానిర్దేశం చేయడం జరిగింది. అంటే అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంది? ఈ నెలాఖరు కల్లా ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్వయాన రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా అర్థమవుతోంది. సో ఇక్కడ మెయిన్ ఈ ఎన్నికలు గల ప్రధాన కారణం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో, దాదాపు 900 కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో అవి రావాలి అంటే ఈ మార్చి నెలాఖరు కల్లా ఎన్నికలు పూర్తయితే రావడానికి అవకాశం ఉంది. సో అందుకే జనవరి లోపు ఎన్నికలు పూర్తయి ఆ తర్వాత వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయించి పాలక మండలి అంతా కూడా ఏర్పాటు చేయించిన తర్వాత వాటి ద్వారా ఇప్పుడు 900 కోట్ల నిధులు రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా సర్పంచ్ ఎన్నిక పూర్తయిన తర్వాత 3000 కోట్ల బకాయిలు రావాల్సి ఉండే కేంద్ర ప్రభుత్వం నుంచి, అవన్నీ కూడా ఆ పాలక మండలి ఏర్పడిన తర్వాత ఆ యొక్క ప్రాసెస్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. సో పురపోరులోను పూర్తి మెజారిటీ రావాలి, మంత్రుల నుంచి నిధుల మంజూరు చేయించుకునే నాయకులే స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉండాలి. ఈ విషయాన్ని చెబితే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. అధికారంలో ఉన్నాం కాబట్టే మన మాట వింటున్నారు, లేదంటే ఫుట్బాల్ ఆట చూసేందుకు పాస్ కూడా రాదు. కార్యకర్తలు గెలిపించడానికి ఇల్లు తిరుగుతా. రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అన్ని గ్రామాల్లో తీర్మానాలు. ఈ నెల 20 నుంచి 30 దాకా నిర్వహణ. ఫిబ్రవరి 3 నుంచి రోజుకొక ఉమ్మడి జిల్లాలో సభ. మలువు సభకు సోనియా లేదంటే రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక. టీపీసీసీ విస్తృత స్థాయి భేటీలో రేవంత్ రెడ్డి అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ మంత్రుల నుంచి నిధులు మంజూరు చేయించుకునేటువంటి నాయకులే స్థానిక ప్రజాప్రతినిధిగా ఉండాలి అంటూ ఎవరు? రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో నేనేమంటున్నాను రేవంత్ రెడ్డి గారికి, మీరు మంత్రులకే అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు, బహిరంగంగానే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలకు టైం ఇస్తలేరు, మంత్రులు ఎమ్మెల్యేలకు టైం ఇవ్వలేని పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సో మీరు మంత్రులు ఎమ్మెల్యేలకే టైం ఇస్తారు, ఇక వాళ్ళు స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, లేకపోతే కార్పొరేషన్లకు ఎట్లా ఇస్తారు టైము? ఇది కొంచెమన్నా మీకు ఉందా అసలు ఏమన్నా? రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. మంత్రులు ఎమ్మెల్యేలకే టైం ఇస్తలేరు, ఎమ్మెల్యే అడిగినటువంటి నిధులనే విడుదల చేయాలన్నటువంటి ఒక భావదారిద్ర పరిస్థితి తెలంగాణలో ఉంది. మీరేమో మంత్రులతో పని చేయించుకోవాలని చెప్తున్నారంటే అంటే ఎమ్మెల్యే పరిస్థితి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్టే కదా మీరు చెప్తున్నట్టు. సో ఇది కనబడతా ఉంది. గడిచిన 2 ఏళ్లుగా అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించిన మనం రేపటి కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీ సాధించాలి. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే 8 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, రాష్ట్రంలోని ఏ గల్లీలో అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారంటూ చూస్తా ఉన్నాం. సో చాలా చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇక్కడ పరిస్థితి ఏంది అంటే గతంలో కేసీఆర్ కూడా మేమే అధికారంలో ఉంటాం, 15 ఏళ్ళ అధికారంలో ఉంటాం, 20 ఏళ్ళ అధికారంలో ఉంటాం అని చెప్పి ప్రతిపక్ష నాయకుల గొంతును మొత్తం కూడా ఈరోజు బయటికి రానియకుండా ప్రయత్నం చేసి ఈరోజు చేస్తే అసలు ఎలాంటి పరిస్థితిలో కూడా అసలు కాంగ్రెస్ పార్టీ బలంగా లేనటువంటి ఈ పరిస్థితిలో కూడా కేసీఆర్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోటి ఆల్టర్నేటివ్గా ఎవరున్నా చూస్తే కాంగ్రెస్ పార్టీయే కనబడ్డది. ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే ఒక నినాదంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు డైవర్ట్ అయ్యారు. ఎందుకు డైవర్ట్ అయ్యారు? కేసీఆర్ చేసినటువంటి నీచమైనటువంటి పనుల వల్ల, ఒంటెద్దు పోకడ్ల వల్ల, ఈరోజు అసలు ప్రతిపక్షాలను కనీసం గౌరవించలేని పరిస్థితుల వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు నిలబడ్డారు, గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తప్పేమీ లేదు, వాళ్ళు తప్పులు చేస్తే జైలుకు పంపించాలి. సో ఇప్పుడు వాళ్ళని ఎంత దారుణంగా అంటే మొత్తం అన్ని రకాల స్కాములు మీరే చేశారని చెప్పేసి ఆధారాలతో సహా నిరూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. మంచిదే, అక్కడ వరకు మంచిదే. మరి ఆధారాలతో సహా నిరూపించిన తర్వాత రేవంత్ రెడ్డి మరి ఎందుకు వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు? ఇంతవరకు కనీసం కేటీఆర్ను టచ్ చేసే పరిస్థితి లేదు, హరీష్ రావును టచ్ చేసే పరిస్థితి లేదు, సంతోష్ రావును ఆయన పేరే బయటకు వస్తలేదు. కేసీఆర్ ఏమో పెద్ద ఎత్తున మీరు ఏదేదో మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద. మరి డైరెక్ట్గా అరెస్ట్ చేయండి కదా, అధికారం మీ చేతిలో ఉంది, హోంశాఖ మీ చేతిలో ఉంది కదా, ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి? ఈ విధమైన పరిస్థితి ఉంది కాబట్టే ప్రజలు ఖచ్చితంగా తెలంగాణ సమాజం అన్ని గమనిస్తూ ఉంది. మీరు చేస్తున్నటువంటి ఏదైతే ప్రతి పనిని గమనిస్తూ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు ఒక షాడో లాగా తెలంగాణ ప్రజలందరూ కూడా.
మిమ్మల్ని మీరు 8 ఏళ్ళు ఉంటాం 10 ఏళ్ళు ఉంటాం అని అనుకుంటే పొరపాటు. మీరేదో బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కి బీజేపీ లేపుదాము, లేదు బీజేపీ సపోర్ట్ తీసుకొని మొత్తం బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం చేద్దామని అనుకొని కనుక మీరు ప్రయత్నాలు చేస్తే తెలంగాణ సమాజం ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తారు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి. తీసుకోరు. ఫోన్ ట్యాపింగ్ 2 సంవత్సరాలు దాటుతుంది, ఇంతవరకు దానిలో కనీసం ఎవరు దోషులు ఏందని తెలియనటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు. గట్లా ఉంది మీ యొక్క పరిస్థితి.